హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. InDesign తెలుగు వీడియో ట్యుటోరియల్స్కి సంబంధించిన 20th వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం నేర్చుకునే టూల్ ఏంటంటే కంటెంట్ కలెక్టర్ టూలు, కంటెంట్ ప్లేసర్ టూలు. ఈ టూ టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే కంటెంట్. ఇప్పుడు మనం InDesignలో డిఫరెంట్ ప్రాక్టికల్స్ మనం చేయొచ్చు. ప్రాక్టికల్స్లో కంటెంట్ ఎలాంటిది వాడతాము? టెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఆబ్జెక్ట్స్, షేప్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఈ మొత్తం కంటెంట్ కిందే వస్తాయి. అలాంటి కంటెంట్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వేరొక డాక్యుమెంట్లో ఉన్న ప్రాక్టికల్లో మనం ఏం చేయొచ్చు, అందులో ప్లేసర్ టూల్ ద్వారా, కలెక్టర్ టూల్ ద్వారా కలెక్ట్ చేసుకొని ప్లేసర్ టూల్ ద్వారా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ టూ టూల్స్ తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అనే కమాండ్ యూజ్ చేసి కష్టపడుతూ ఉంటాం. కాపీ చేసి పేస్ట్ చేసి అందులో మోడిఫికేషన్లు చేస్తూ ఉంటాం. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు ఈ టూ టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి ఏందనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. అలానే వ్యూయర్స్, ఈ InDesignకి సంబంధించి స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాక్టికల్ ఓపెన్ చేశాను. ఇందులో కంటెంట్స్ చూసుకుంటే మనకి ఇమేజెస్ ఉన్నాయి, టెక్స్ట్ ఉన్నాయి. ఓకేనా, ఇదంతా కంటెంట్ కిందే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునే టూల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే టూల్ బార్లో ఇగోండి కంటెంట్ కలెక్టర్ టూల్. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి బి. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కంటెంట్ కలెక్టర్ టూలు, కంటెంట్ ప్లేసర్ టూలు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ టూల్ని మీరు సెలెక్షన్ చేస్తారో మీకు బాటంలో ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది చూడండి, పాపప్ మెనూ. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అండ్ ఇక్కడ నో కంటెంట్ కలెక్టెడ్, ఎలాంటి కంటెంట్ మీరు ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడే డైరెక్ట్గా టూ టూల్స్ ఉన్నాయి చూడండి, కంటెంట్ కలెక్టర్ టూలు అండ్ ప్లేసర్ టూలు. ఇప్పుడు ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో డిఫరెంట్ కంటెంట్ ఉంది. ఇప్పుడు వేరొక డాక్యుమెంట్ తీసుకున్నాను, ఇందులో టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకో డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ అండ్ ఎనదర్ డాక్యుమెంట్లో ప్లేస్ చేయాలి డైరెక్ట్గా. అండ్ సింగిల్ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ షేప్స్ అయినా కావచ్చు, అట్ ఎ టైం ఒకేసారి మనకు కావాల్సిన సైజులో ప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ముందు మనకి ఈ డాక్యుమెంట్లో ఉన్న ప్రాక్టికల్ క్లియర్గా డిస్ప్లే అవ్వట్లేదు కదా, కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. కంట్రోల్-. ఓకే, అండ్ స్పేస్ కమాండ్ యూజ్ చేసి కొంచెం జరుపుకున్నాను, కొంచెం జూమ్ చేసి ఈ విధంగా జరుపుకోండి, లేదా దీన్నే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ టూల్ సెలక్షన్లో ఉందో చూసుకోండి. ఒక్కోసారి మీకు ప్లేసర్ టూల్ సెలక్షన్లో ఉండొచ్చు. ఓకేనా, ముందు చూసుకోండి. ఓకే, కంటెంట్ కలెక్టర్ టూల్ ముందు కలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, ఈ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ InDesign లోగోని కలెక్ట్ చేసుకోవాలి. దీని మీద జస్ట్ వన్ క్లిక్ చేయండి అంతే, ఆటోమేటిక్గా ఇక్కడ కలెక్ట్ అయిపోయింది, అంటే ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఓకేనా, అలానే నాకు ఇక్కడ ఈ కంప్యూటర్స్ అడ్డా లోగో దీని మీద ప్రెస్ చేయండి. అలానే నాకు ఇక్కడ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ ఈ టెక్స్ట్ కావాలి, దీని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి తీసేసుకుంది. అది ఎలాంటి కంటెంట్ అయినా సరే ఓకేనా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదండి నాకు ఇక్కడ సింగిల్ లోగో కాదండి, నాకు ఇప్పుడు ఇగో ఈ టోటల్ లోగోస్ ఒకే ఆబ్జెక్ట్ లాగా, ఒకే కంటెంట్ లాగా కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇవి సింగిల్గా మీరు ఇండివిజువల్గా మీరు ఏం చేశారు, ప్లేస్ చేశారు. మరి వీటిని ఎట్ ఎ టైం ఒకేసారి చేయాలంటే గ్రూప్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూప్ చేయలేదు కదా, InDesignలో గ్రూప్ చేయొచ్చు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని. దీనికోసం మీరేంటి, మళ్ళీ సెలక్షన్ టూల్ క్లిక్ చేసి ఓకేనా, చూడండి నేను ఇక్కడ ఇప్పుడు ఈ లోగోని క్లిక్ చేశాను, ఈ ఆబ్జెక్ట్ని. ఇప్పుడు సెకండ్ లోగోని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది అన్సెలక్షన్ అవుతుంది. మీరు షిఫ్ట్ పట్టుకొని సెలక్షన్ చేయండి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సెలక్షన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ సెలక్షన్ అవుతుంది ఆటోమేటిక్గా. మనకి లింక్స్ అనే ప్యానల్లో ఇదిగోండి సెలక్షన్ అవుతుందా లేదా, ఇదిగోండి. ఇలా సెలక్షన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి గ్రూప్, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+G. అలా గ్రూప్లో ఉన్నాయి అన్గ్రూప్ చేయాలంటే అన్గ్రూప్. ఓకేనా, ఇంకా నేను గ్రూప్ చేయలేదండి, Ctrl+G అనండి. ఇదిగోండి గ్రూప్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కంటెంట్ కలెక్టర్ టూల్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పర్టికులర్గా దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎలా కలెక్ట్ చేసుకుంది, టోటల్గా 5 లోగోస్ బట్టి మీరు గ్రూప్ చేశారు, అందువల్లే ఆ విధంగా ఇలా కలెక్ట్ చేసుకుంది. అలా మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కనుక మీరు కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందు వాటిని గ్రూపింగ్ చేయాలి. గ్రూప్ చేయకుండా
కలెక్ట్ అవ్వదు. ఓకేనా, ఇలా చేశానండి. ఇప్పుడు వేరొక డాక్యుమెంట్లోకి వెళ్ళాను, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఇలా కలెక్ట్ చేసుకున్నారు. మరి ప్లేస్ చేయాలి కదా, ప్లేస్ చేయాలి అంటే ప్లేసర్ టూలు సెలెక్షన్ చేయాలి, కంటెంట్ ప్లేసర్ టూలు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ అనేది ఇన్డిజైన్ లోగో డిస్ప్లే అవుతుంది. అలా కాదండి, నాకు కంప్యూటర్స్ అడ్డా లోగో కావాలి, లేదు థర్డ్లో ఉన్న కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ టెస్ట్ కావాలి. ఇలా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఇదిగోండి ఈ పాపప్ మెనూలోనే యారో కీస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇదిగోండి మారిందా లేదా, ప్లేస్ అనేది మారుతుంది చూడండి, ఇదిగోండి ఈ విధంగా. లేదా మీరు కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదా, రైట్ యారో, లెఫ్ట్ యారో, ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నా కంప్యూటర్స్ అడ్డా లోగో ఉంది. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా కావాలి, ఇలా ప్లేస్ అయింది. ఓకే, దీని తర్వాత నాకు ఇక్కడ ఇన్డిజైన్ లోగో కావాలి, ప్లేస్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. ఓకే, దీని తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా చూజ్ చేసుకున్నారు. అండ్ మీరు ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవ్వలేదు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఇలా మూవ్ చేసుకోండి. ఓకేనా, అలానే నాకు ఇక్కడ బాటంలో నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేసుకున్నాను కదా, అది రావాలి. డైరెక్ట్గా బీ ప్రెస్ చేయండి, ఇంకా రిమైనింగ్ మిగిలింది ఈ ఆబ్జెక్టే కదా. ఓకే, దీన్ని కొంచెం టాప్లోకి డ్రాగ్ చేశాను అండ్ ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా ప్లేస్ చేశాను. ఓకే, అలా ఇంకో డాక్యుమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని, సింగిల్ ఆబ్జెక్ట్ని, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని, టెస్ట్ని నేనేంటి ముందుగానే కలెక్ట్ చేసుకొని అండ్ ఇంకో డాక్యుమెంట్లో ఎగ్జాక్ట్ ప్లేస్లో నేను ప్లేస్ చేయడం జరిగింది. ఓకే వియర్స్ ఈ ఇన్డిజైన్లో కంటెంట్ కలెక్టర్ టూల్ అండ్ కంటెంట్ ప్లేసర్ టూల్ ఏ విధంగా యూజ్ అవుతాయో అర్థమైంది కదా. ఇవి మన సిచ్యువేషన్ బట్టి ఈ టూ టూల్స్ అనేది ఈ విధంగా యూజ్ అవుతాయి. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.